క్రిస్టియన్ రైట్స్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ కొరకై అహర్నిశలు ప్రయాసపడే ఛానల్ ఇది. దేశ హితం కోసం, జాతి హితం కోసం నిరంతరము తప్పిస్తూ నిజ దేవుడైన యేసుక్రీస్తుకు సాక్షిగా మనస్సాక్షితో మాట్లాడే లక్షలాది మంది క్రైస్తవ గొంతుకగా క్రిస్టియన్ రైట్స్ ఛానల్ మీ ముందుకు దూసుకొస్తోంది. ఇది మన ఛానల్ అండి. క్రైస్తవులకు అండగా, క్రైస్తవేతల గుండెల్లో అగ్ని బాణంగా, క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని మేల్కొల్పే దిశగా ఓ బలమైన ఆయుధంగా ఈ ఛానల్ రూపుదిద్దుతోంది. पूजन किया है। जो भी साधु संतों की परंपरा है कि लोग स्वयं में ही अपना पिंडदान करते हैं, तो चूंकि मैंने सेंट्रल गवर्नमेंट से मांग किया है कि राष्ट्र की एकता और अखंडता के लिए, संविधान की रक्षा के लिए भारत को हिंदू राष्ट्र घोषित किया जाए और ईसाई और లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీకు శుభాలండి. మన దేశం లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీగా ప్రస్తుతం మనం రాజ్యాంగాన్ని పరిశీలిస్తే లౌకిక దేశంగా మన భారతదేశం గుర్తించబడింది. ప్రపంచమంతా కూడా మరి ప్రజాస్వామిక దేశమని, లౌకిక దేశమని, ఒక మంచి భారతదేశంగా ప్రపంచ దేశాలు గుర్తించి మన దేశాన్ని గౌరవిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా మన చక్కటి సాంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వస్త్రధారణ విషయం కానివ్వండి, నడుచుకునే మర్యాద ఇచ్చే విషయం కానివ్వండి, కుటుంబ బంధాల విషయంలో కానివ్వండి, భారతదేశం చక్కగా విలసిల్లుతూ ఉంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొంది ఆధునికమైనటువంటి దేశాలతో పోటీ పడే తత్వం కలిగినటువంటి ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది భారతీయులమైన మనమంతా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, సిక్ అయినా, జైనులైనా, మరి ఏ ఇతర మతాలనండి, జాతులనండి, కులాలనండి, ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా సంతోషింపదగినటువంటి అంశం ఇది. అయితే మరి లేటెస్ట్గా ఒక న్యూస్ నేను చూడటం జరిగింది. ఆ యొక్క వార్తా కథనమైనటువంటిది లేక ఆ వీడియో కానివ్వండి వైరల్ అవుతూ ఉందండి. దాని గురించి మీ అభిప్రాయాన్ని సేకరించడానికి, లేకపోతే ఆ వార్తా కథనం ఏంటో మీ దగ్గరికి తేవాలని నేను ఆశిస్తున్నాను. ఆ వార్తా కథనం ఏంటో, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించకపోతే జల సమాధి అవుతానని మరి ఒక గురువు మన దేశ ప్రధానులను, అధికారులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడండి. ఎవరండి ఈయన? జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్. ఇతను ఏమంటాడంటే, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వారికి ఉన్నటువంటి పౌరసత్వాన్ని తీసేయాలి, కేవలం భారతదేశాన్ని హిందూ దేశంగా మాత్రమే గుర్తించాలి. ఏమండి, చూడండి, కొందరు ఈ హిందూ మతోన్మాదులైనటువంటి వారు ఇదే వంత పాడుతున్నారండి. ఈ బడిలోనే మా దేశం భారతదేశం, హిందూ దేశం. ఏమండి, వాస్తవానికి భారతదేశంలో ఎక్కడ రాజ్యాంగంలో కూడా హిందువు అనే పదం లేదండి. నోట్ దిస్ పాయింట్. అట్లాగే వేదాలలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, భారతంలో కానీ, రామాయణ ఇతిహాసాల్లో కానీ ఎక్కడ హిందువు అన్న మాట లేనే లేదు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏమంటారంటే, మాది హిందూ దేశము, మేము హిందువులము. ఒకవైపు చిన్నజీఆర్ గారు ఏమన్నా, అసలు హిందూ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం, మనం హిందువులం కాదు అని ఆయన అంటాడు. సరే, అటుంచితే ఈ యొక్క పెద్ద మనిషి ఏమంటాడండి, ఈయన మరి
ముస్లిమ్స్ను క్రైస్తవులను వారి వారి పౌరసత్వాన్ని తీసివేయాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలంటండి, అక్టోబర్ 1వ తారీఖు కల్లా జరిగిపోవాలంట. అంటే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ మహాత్మా జయంతి ఏదో ఉంది కదండి. సో ఒక డెడ్లైన్ కూడా పెట్టేశాడండి. ఈయన సామాన్యుడు కాదు. ఏమని డెడ్లైన్ పెట్టేశాడు? ముస్లింలుగా క్రైస్తవులుగా భారతదేశంలో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయాలి, భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా ప్రకటించబడాలి, లేదంటే నేను జలసమాధి అయిపోతాను. ఈ బ్లాక్మెయిల్ చేయటం ఏంటో నాకైతే అర్థం కాలేదండి. ఈ సాధువులైనటువంటి వారు చక్కగా సమాజానికి ఒక గౌరవ విధానాన్ని బోధించాలి, మంచి మర్యాదలు బోధించాలి. ఎవరైనా తొందరపడి మాట్లాడితే అయ్యా బాబు అది మంచిది కాదురా, కాంతి శాంతియుతంగా ఉండండి అని చెప్పాలి. అలాంటి ఈ పెద్ద మనిషి చూడండి అధికారులను బ్లాక్మెయిల్ చేసినట్లుగా ఏమండి దేశ ప్రధానిని, పార్టీలను, మరి అధికారులను వారికి వార్నింగ్ ఇస్తూ డెడ్లైన్ కూడా పెట్టేసి మరి 1వ తారీఖు కల్లా మీరు ఇలా చేసేయాలి, లేకపోతే నేను జలసమాధి అయిపోతాను అంటున్నాడు. ఎంత విచారకరం అండి. ఇప్పుడు జలసమాధి అయితే అవనివ్వండి, అవినంత మాత్రాన చూద్దాం అన్నట్టుగా చూద్దాం. మరి నిజంగానే జలసమాధి అవుతాడా? అవ్వాలని మనం కోరుకోవద్దు. ఆయన బ్రతికుండాలి, సజీవంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ముస్లిమ్స్ లేకుండా క్రైస్తవులు లేకుండా పౌరసత్వం తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఇది. మన భారతీయ పౌరులం, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే మరణిస్తాం. ఎవరు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రావటం, ఏదేదో మాట్లాడేయటం, ఇది మా దేశం అంటాం, ఇది షరా మామూలు అయిపోయిందండి. సరే ఎనీవే దీన్ని మేము ఖండిస్తున్నాం. క్రిస్టియన్ రైట్స్ నుంచి దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది చాలా తప్పండి. సో కాబట్టి ఇలాంటి ఉడత ఊపులకు చింతకాయలు రాలవండి. లేకపోతే ఇలాగా ఏదో బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానాలు మానుకోవాలి. ఈ సాధువులు లాంటి వారు, లేకపోతే పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇంక ఎవరో ఎన్ని చేసినా ఏమండి తల్లకిందులుగా తపస్సు చేసిన భారతదేశము లౌకిక దేశమే. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు సంతోషంగా సుఖంగా జీవించి తీరాలి. కుల మతాలకు అతీతంగా లౌకిక దేశంగా గుర్తించబడిన మన భారతదేశం దినదినము చక్కగా అభివృద్ధి చెందాలి. ఇది మేము కోరుకుంటున్నాము. అయితే ఇలాగున రెచ్చగొట్టి మాట్లాడేటువంటి వారిని క్రిస్టియన్ రైట్స్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మా నిరసన తెలియజేస్తున్నాం. సో కనుక మరి ముస్లిమ్స్ అయిన వారు గ్రహించండి, క్రైస్తవులైన వారు కూడా గ్రహించండి, ఇతర మతాల వారు కూడా గ్రహించండి, హిందువులైనటువంటి వారు కూడా ఈ విషయాలు పరిశీలించండి. మేధావులు ఉన్నారు, మంచివారు ఉన్నారు. కనుక ముస్లిం పౌరసత్వం తీసేయమనడం అన్యాయం, క్రైస్తవుల పౌరసత్వం రద్దు చేయాలనడం అన్యాయం, ఓన్లీ హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పడం చాలా శోచనీయము, చాలా విచారకరమైనటువంటి మాటలు. అవి ఒక సాధు పొంగముని నోట రావటం మరింత విచారం. ఇలాగ దిగజారిపోతున్నారు ఈ సాధువులు. సో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము క్రిస్టియన్ రైట్స్ నుంచి. ఇలాగ ఎవరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ అండి. ఆయన మాట్లాడినటువంటి వీడియో ప్లే అవుతుంది, చూడండి. తప్పకుండా మీ కామెంట్ రాయటం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. पूजन किया है। जो भी साधु संतों की परंपरा है कि लोग स्वयं में ही अपना पिंडदान करते हैं, तो चूंकि मैंने सेंट्रल गवर्नमेंट से मांग किया है कि राष्ट्र की एकता और अखंडता के लिए, संविधान की रक्षा के लिए भारत को हिंदू राष्ट्र घोषित किया जाए और ईसाइयों और मुसलमानों की नेशनलिटी समाप्त की जाए, और हमने इसके लिए समय निर्धारित किया है कि 2 अक्टूबर 2021 तक इस भारत को हिंदू राष्ट्र घोषित नहीं किया गया तो 2 अक्टूबर को दिन में 12 बजे सरजू जी में मैं जल समाधि ले लूंगा। उसके लिए आज मैंने कफन पूजन किया, स्वयं में ही कफन पहन करके, और मैं सरजू जी में ठीक 2 अक्टूबर को 12 बजे जल समाधि लूंगा। क्योंकि अगर भारत हिंदू राष्ट्र घोषित नहीं हुआ तो संविधान, अदालतें, लोकतंत्र, मानवता, भारतीय संस्कृति, ये सब उसी तरह से खत्म हो जाएगा जिस तरह से कभी भारत का हिस्सा रहा पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश, इराक, ईरान, सीरिया इत्यादि में खत्म हो गया है। अब चूंकि हिंदुओं के लिए अंतिम देश है हिंदुस्तान, अगर हिंदू राष्ट्र घोषित नहीं हुआ
तो हिंदू समाप्त हो जाएंगे और हिंदू के साथ साथ सनातन को मानने वाली परंपरा समाप्त हो जाएगी। और मानवता की जो बात करते हैं सर्वे भवन्तु सुखिनः है, वो परंपरा, वो मर्यादा सब समाप्त हो जाएगी। इसलिए हमने सेंट्रल गवर्नमेंट से कहा है कि अनुच्छेद 368 के आधार पर संविधान का संशोधन करके ईसाइयों और मुसलमानों को वोट देने का अधिकार खत्म करके भारत को हिंदू राष्ट्र घोषित किया जाए। और जिस तरह से मोदी जी बड़े बड़े काम कर रहे हैं, इस समय भारतीय जनता पार्टी के पास में वो ताकत है कि वह 368 के हिसाब से संविधान संशोधन करके भारत को हिंदू राष्ट्र बना सकते हैं। नहीं तो जिस तरह से अभी लाखों हिंदुओं का कत्ल वेस्ट बंगाल में हुआ है, अभी हो रहा है, ये स्थिति है अभी। और आगे आने वाले समय में जिस तरह से 4 बीवी और 40 बच्चा पैदा करने वाले जनसंख्या विस्फोट कर रहे हैं, आने वाले समय में ये होगा कि जैसे कश्मीर में हुआ है वो पूरे देश में होगा। और यहाँ से हिंदू भाग के कहाँ जाएगा और कहीं कोई जगह शरण नहीं है। इसलिए भारत हिंदू राष्ट्र घोषित हो। आज हमारा जो अंतिम वो था कफन पूजन, वो भी मैं कर चुका हूँ। और 2 अक्टूबर ठीक 12 बजे मैं यही कफन पहन करके सरजू जी में जल समाधि लूंगा। हालांकि जितने हिंदूवादी संगठन हैं 1 अक्टूबर को हमारे समर्थन में सब अयोध्या आ रहे हैं और 1 अक्टूबर को हिंदू सनातन धर्म संसद का आयोजन होगा। अब यह जो है सिलसिला रुकेगा नहीं, या मेरे जीते जी हो जाए या मेरे मरने के बाद मेरी श्रद्धांजलि में हो, लेकिन करना पड़ेगा। मैंने सेंट्रल गवर्नमेंट से मांग किया है कि राष्ट्र की एकता और अखंडता के लिए, संविधान की रक्षा के लिए भारत को हिंदू राष्ट्र घोषित किया जाए और ईसाइयों और मुसलमानों की नेशनलिटी समाप्त की जाए। ఈ ఛానల్ మన ఛానల్, మనందరి ఛానల్ క్రిస్టియన్ రైట్స్ అనే ఈ ఛానల్ని వెంటనే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.